Hi friends, welcome back to our YouTube channel Electrical Mitra Telugu. Well, ఈ రోజు అయితే మనం ఆర్ఎల్సి సర్క్యూట్ లో ప్యారలల్ ఆర్ఎల్సి సర్క్యూట్ లో రెజొనెన్స్ టాపిక్ గురించి తెలుసుకుంటాం. ప్రీవియస్ క్లాస్ లో మనం ప్యారలల్ ఆర్ఎల్, ప్యారలల్ ఆర్సి సర్క్యూట్, ప్యారలల్ ఆర్ఎల్సి సర్క్యూట్స్ గురించి డిస్కస్ చేసాం లాస్ట్ ప్రీవియస్ 3 క్లాసెస్ లో. ఈ రోజు అయితే ప్యారలల్ రెజొనెన్స్, ప్యారలల్ ఆర్ఎల్సి సర్క్యూట్ లో రెజొనెన్స్ గురించి క్లియర్ గా డిస్కస్ చేసుకుని ఆ తర్వాత మనం సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్స్ లో కంప్లీట్ డిఫరెన్సెస్ సైడ్ బై సైడ్ అప్లై చేసి చూస్తాం. ఫైన్, లెట్స్ గో ఇన్ టు ద టాపిక్ వితౌట్ ఎనీ డిలే. సో ఆల్రెడీ మనకు తెలుసు ప్యారలల్ ఆర్ఎల్సి సర్క్యూట్ అంటే ఏంటి. ఒక రెసిస్టర్ ఒక ఇండక్టర్, ఒక కెపాసిటర్ ఒకదానికి ఒకటి ప్యారలల్ లో ఉంటూ ఆ మూడు కలిపి సోర్స్ కి ప్యారలల్ లో ఉంటే ఆ సర్క్యూట్ నే ప్యారలల్ ఆర్ఎల్సి సర్క్యూట్ అంటాము. ఓకే, సప్లై వోల్టేజ్ వి అనుకుంటే, సప్లై ఫ్రీక్వెన్సీ ఎఫ్ అనుకుంటే, సప్లై కరెంట్ ఐ అనుకుందాం. అండ్ పర్టికులర్ బ్రాంచ్ లో ఫ్లో అవుతున్న కరెంట్స్ ని ఆర్ లో ఫ్లో అవుతుంది ఐఆర్, ఎల్ లో ఫ్లో అవుతుంది ఐఎల్, కెపాసిటర్ ఫ్లో అవుతున్న కరెంట్ ని ఐసి అని తీసుకుందాం. ఓకే, సో ఈ రోజు మన టాపిక్ ఏంటి, రెజొనెన్స్. ఆల్రెడీ మనం రెజొనెన్స్ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్స్ లోనే రెజొనెన్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడే వాట్ ఈస్ రెజొనెన్స్ అని మనం డిస్కస్ చేద్దాం. సో మళ్ళీ నేను ఆ రెజొనెన్స్ టాపిక్ గురించి రియల్ టైమ్ రెజొనెన్స్ టాపిక్ గురించి మళ్ళీ ఇక్కడ డిస్కస్ చేయకుండా ఐఎమ్ గెటింగ్ డైవింగ్ ఇన్ టు ద టాపిక్ డైరెక్ట్లీ. సో రెజొనెన్స్ కండిషన్ లో డైరెక్ట్ గా మనం ఇక్కడ ఏం చూస్తామంటే, రెజొనెన్స్ కండిషన్ లో ప్యారలల్ ఆర్ఎల్సి సర్క్యూట్ ఎలా బిహేవ్ చేస్తుంది. ఓకే, అండ్ రెజొనెన్స్ కండిషన్ లో మనకి నెట్ ఇంపిడెన్స్ ఎంత, నెట్ కరెంట్ ఎంత, అంటే కరెంట్ మాక్సిమం ఉంటుందా మినిమం ఉంటుందా, ఇంపిడెన్స్ మాక్సిమం ఉంటుందా మినిమం ఉంటుందా, అండ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ఓకే, కరెంట్ యొక్క కర్వ్ ఎలా ఉంటుంది, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఏంటి, అవన్నీ కూడా మనం ఈ రోజు ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫైన్. ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, రెజొనెన్స్ కండిషన్ లో కెపాసిటెన్స్ అండ్ రియాక్టెన్స్ వాటి మధ్య ఎనర్జీ అన్నది ఆసిలేట్ అవుతూ ఇలా ఆసిలేట్ మరి ఇలా ఆసిలేట్ అవుతూ ఒక రెజొనెన్స్ ఒక అంటే ఆసిలేషన్స్ ఉంటాయి కదా, దానికంటూ ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఒక పర్టికులర్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర లేదా ఈ ఫ్రీక్వెన్సీ దగ్గర అయితే ఇండక్టివ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు కెపాసిటివ్ కరెంట్, ఇండక్టివ్ కరెంట్ ఈక్వల్ టు కెపాసిటివ్ కరెంట్ అయ్యిందో ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీని రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అంటాము. కండిషన్ గుర్తుంచుకోండి, ఇండక్టివ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు రెజొనెన్స్ కరెంట్. సో ఈ ప్లేస్ లో ఏటవుతుందంటే మనకి నెట్ కరెంట్ అన్నది ఇప్పుడు ఏంటి, మనకి నెట్ కరెంట్ అంటే ఏంటి, ఐ ఈజ్ ఈక్వల్ టు నెట్ ఫేజర్ కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ ప్లస్ జే ఇంటూ ఐఎల్ మైనస్ ఐసి. అంటే మీకు నెట్ కరెంట్ ఎంత అవుతుంది, ఐఎల్ అండ్ ఐసి ఇండక్టివ్ కరెంట్ కెపాసిటివ్ కరెంట్ ఒకదానికి ఒకటి కంప్లీట్ ఈక్వలెంట్ ఆపోజిట్ లో ఉంటాయి రెజొనెన్స్ కండిషన్ లో. ఆ టైంలో నెట్వర్క్ కరెంట్ అన్నది రెసిస్టర్ లో ఫ్లో అవుతున్న కరెంట్ కి ఈక్వల్ అవుతుంది. ఇది ఓకే. అండ్ ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఏంటి, మనకు ఆల్రెడీ తెలుసు ప్యారలల్ సర్క్యూట్స్ లో అడ్మిట్టెన్స్ అంటే ఒకటి నేను మీకు చేశాను. ఏంటి, ఈ ఏదైతే మనకి ఐ ఈజ్ ఈక్వల్ టు అలా తీసుకున్నాం కదా, ఐ బార్ ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ బార్ ప్లస్ ఐఎల్ బార్ ప్లస్ ఐసి బార్ అలా తీసుకొని ఏం చేసా, సప్లై వోల్టేజ్ బై టోటల్ ఇంపిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు సప్లై వోల్టేజ్ బై టోటల్ బ్రాంచ్ రెసిస్టెన్స్ బై జేఎక్స్ఎల్ ప్లస్ వి బై మైనస్ జేఎక్సి ఇలా తీసుకొని దీని నుంచి వచ్చిన దాన్ని బట్టి 1/Z ఈజ్ ఈక్వల్ టు 1/R ప్లస్ లేదు జే మీదకి వెళ్తే మైనస్ అవుద్ది కదా, మైనస్ జే ఇంటూ 1/XL ఇది ప్లస్ అవుతుంది. అంటే యాక్చువల్లీ మైనస్ అన్నది మీదకి వెళ్తే ప్లస్ అవుతుంది, బట్ నేను ఇక్కడ మైనస్ కామన్ తీసాను కాబట్టి ఇక్కడ మైనస్ రాయాలి, మైనస్ 1/XC. సో ఇది ఏంటండి, 1/Z అంటే వై, 1/R అంటే జి మైనస్ జే ఇంటూ ఇది కంప్లీట్ రెసిప్రోకల్ ఆఫ్ రియాక్టెన్స్ కదా, ఏంటది ససెప్టెన్స్. ఏం చెప్పాను, ఎట్ రెజొనెన్స్ కండిషన్ ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐసి అంటే దేని మీద ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐసి అంటే నథింగ్ బట్ ఏంటండి,
నథింగ్ బట్ వి బై ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఎక్సి కదా. వివి క్యాన్సిల్ అయిపోతే 1/xl ఈజ్ ఈక్వల్ టు 1/xc, అంటే ఈ టర్మ్ అన్నది క్యాన్సిల్ అవుతుంది. సో మిగిలిది ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు జీ, y ఈజ్ ఈక్వల్ టు జీ. సో మీరు మనకి ప్రెసెంట్ అంటే ఏంటి, 1/z ఈజ్ ఈక్వల్ టు 1/r. సో ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే, ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే, మీరు రెండు ఈక్వేషన్స్ ని కంపేర్ చేయండి. ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఎక్కడ మీకు వాల్యూ తక్కువ ఉంది, ఎక్కడ మీకు వాల్యూ ఎక్కువ ఉంది అబ్జర్వ్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు జీ మైనస్ జేబి, అంటే అడ్మిట్టెన్స్ ఎలా ఉంది, అడ్మిట్టెన్స్ అన్నది దీంతో దీంతో ఈ ఈక్వేషన్ తో కంపేర్ చేస్తే ఇందులోనే అడ్మిట్టెన్స్ అన్నది తక్కువైంది, అంతేనా. సో ఎప్పుడైతే మనకి సారీ స్మాల్ మిస్టేక్, ఓకే యా, యాక్చువల్లీ ప్యారలల్ రెజొనెంట్ సర్క్యూట్ లో ఇంపిడెన్స్ అన్నది మాక్సిమం ఉంటుంది, కరెంట్ మినిమం ఉంటుంది. మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కేసులో ఇంపిడెన్స్ తీసుకున్నాం అనుకోండి, లేదా మీరు అంటే దాని మీనింగ్ ఏంటి, ఏం చెప్పాను, ప్యారలల్ రెజొనెన్స్ సర్క్యూట్ లో ఇంపిడెన్స్ మ్యాక్స్, ఓకే, అంటే ఏంటి, అడ్మిట్టెన్స్ మినిమం. సో మీరు అబ్జర్వ్ చేయండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దీనికి మనం మ్యాగ్నిట్యూడ్ రాస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది ఎప్పుడు నార్మల్ కండిషన్ లో, బట్ ఇది రెజొనెన్స్ కండిషన్ లో. ఈ రెండింటికి కంపేర్ చేస్తే దేని వాల్యూ ఎక్కువ, ఈ y ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ ఎక్కువ, అండ్ y ఈజ్ ఈక్వల్ టు జీ అనేది తక్కువ. సో రెజొనెన్స్ కండిషన్ లో y ఈజ్ ఈక్వల్ టు జీ ఉంది, నార్మల్ కండిషన్ లో స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది. దట్ మీన్స్ రెజొనెన్స్ కండిషన్ లో అడ్మిట్టెన్స్ అన్నది మినిమం ఉంటుంది అని మనం ఇక్కడ ఈ డెరివేషన్ ఇక్కడ ఏదైతే ఇలా చేసామో ఇక్కడ ప్రూవ్ చేసాం, అదే ఇక్కడ నేను చెప్పాను అనమాట. ఇక్కడ చెప్పిందే ఇక్కడ ఎలా ప్రూవ్ చేశాను. సో అడ్మిట్టెన్స్ మినిమం ఉంటుంది అంటే ఇంపిడెన్స్ ఎలా ఉంటుందంటే మాక్సిమం ఉంటుంది. ఇంపిడెన్స్ మాక్సిమం ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి, కరెంట్ అన్నది మినిమం ఉంటుంది. యాజ్ పర్ ఓమ్స్ లా కరెంట్ మినిమం, ఇంపిడెన్స్ మాక్సిమం, కరెంట్ మినిమం. సో ఒకసారి XL ఈజ్ ఈక్వల్ టు జే ఒమేగా ఎల్ అంటే జే 2πfl, XC ఈజ్ ఈక్వల్ టు 1/j ఒమేగా సి అంటే 1/j 2πfc. సో ఈ రెండింటిని మనకి రెజొనెన్స్ కండిషన్ లో ఏంటి, అట్ రెజొనెన్స్ XL ఈజ్ ఈక్వల్ టు XC, ఈ రెండు కంపేర్ చేసినట్లయితే 2πfl ఈజ్ ఈక్వల్ టు 1/j 2πfc. సో చూసుకుంటే మనకి 1/2πfc, 1/2πfc. సో దాని నుంచి ఇదేంటి, రెజొనెన్స్ కండిషన్ గురించి మాట్లాడుతున్నాం. సో ఎఫ్ రెజొనెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/2π స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్సి హెడ్జెస్. ఇది ప్యారలల్ RLC సర్క్యూట్ లో రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ యొక్క వాల్యూ. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక ఫేజర్ డయాగ్రామ్ తీసుకుందాం. ఫేజర్ డయాగ్రామ్ ఏంటి, మనం ప్రీవియస్ క్లాస్ లో చూసినట్టే ఫస్ట్ ఏం చేసాము, ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేస్తే ఏం చేశానండి, ఆ ప్రీవియస్ క్లాస్ మనం ఏం చేసాం, ఫస్ట్ ఏదైతే ప్లస్ కామన్ గా ఉంటుందో అది తీసుకున్నాం ఇక్కడ, అది వోల్టేజ్. దాని తర్వాత ఏం చేసాం, కరెంట్ డ్రా చేసాం. రెసిస్టెన్స్ లో కరెంట్ ఎంత, సేమ్ రెసిస్టెన్స్ లో ఫ్లో అవుతున్న కరెంట్ అన్నది సప్లై వోల్టేజ్ కి ఇన్ ఫేజ్ లో ఉంటుంది, బికాస్ దెర్ ఈస్ నో ఫేజ్ డిఫరెన్స్ ఇన్ కేస్ ఆఫ్ రెసిస్టెన్స్. సో ఇది IR. నెక్స్ట్ ఏం చెప్పాము, కెపాసిటివ్ కరెంట్ అనేది వోల్టేజ్ కి ఎలా ఉంటుంది, లీడింగ్ లో ఉంటుంది. కెపాసిటివ్ కరెంట్ వోల్టేజ్ కి లీడింగ్ లో ఉంటుంది, IC. అండ్ లాగింగ్ కరెంట్ ఎలా ఉంటుంది, ఇండక్టివ్ కరెంట్ వోల్టేజ్ కి లాగింగ్ లో ఉంటుంది, IL. సో మనం ప్రీవియస్ క్లాస్ లో ఏం చేసాం, ఐసి అండ్ ఈ కెపాసిటివ్ కరెంట్ ఇండక్టివ్ కరెంట్ ఒకదానికొకటి కంపెన్సేట్ అయ్యి
ఒకవేళ కెపాసిటివ్ కరెంట్ ఎక్కువైనట్లయితే పాజిటివ్ సైడ్ వస్తుంది, ఒకవేళ ఇండక్టివ్ కరెంట్ ఎక్కువైనట్లయితే నెగిటివ్ సైడ్ రిజల్టెంట్ కరెంట్ ఐసీ రిజల్టెంట్ రియాక్టివ్ కరెంట్ అన్నది వస్తుందని చెప్పాం. బట్ ఎట్ రెజనెన్స్ కండిషన్ ఏమవుతుంది, ఈ కెపాసిటివ్ కరెంట్ ఇండక్టివ్ కరెంట్ ఈక్వల్. సపోజ్ ఇది 5 యూనిట్స్ ఉంటే ఈ ఇండక్టివ్ కరెంట్ కూడా 5 యూనిట్స్ ఉంటుంది. సో కెపాసిటివ్ కరెంట్ ఇండక్టివ్ కరెంట్ ఒకదానికొకటి కంపెన్సేట్ అయిపోయి మిగిలే కరెంట్ ఏంటంటే ఐఆర్, ఇది ఒకటే మిగులుతుంది. ఇప్పుడు ఇక్కడ రాస్తాను మీకు ఇదేంటి, ఒకవేళ నేను ఒకవేళ ఐసి గ్రేటర్ దెన్ ఐఎల్ అనుకుంటే ఇది నార్మల్ కండిషన్ లో, ఇది ఇక్కడ చూపించింది రెజనెన్స్ కండిషన్ లో. రెజనెన్స్ కండిషన్ లో ఫేజర్ డయాగ్రామ్ విఆర్, ఇది విఆర్ అనుకుంటే దాని మీద ఐఆర్ స్మాల్ మ్యాగ్నిట్యూడ్ తో ఉంటుంది. జస్ట్ ఇక్కడ కరువులోకి వచ్చింది స్ట్రైట్ లైన్. అది అర్థమవుతుంది కదా మీకు, డయాగ్రామ్స్ ఎలా ఉన్నప్పటికీ నార్మల్ గా చెప్తున్నాను కాబట్టి మీకు అంతా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, సో ఒకసారి ఇప్పుడు మనం ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ గ్రాఫ్స్ అయితే చూద్దాం. ఏంటి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ గ్రాఫ్స్? మనం ఇలా తీసుకున్నట్లయితే ఇది ఇక్కడ నేను కరెంట్ రాస్తాను, ఇక్కడ ఫ్రీక్వెన్సీ రాస్తాను. సో ఇలాగా ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ, ఈ పర్టికులర్ ఫ్రీక్వెన్సీని రెజనెంట్ ఫ్రీక్వెన్సీ అనుకుందాం. ఈ పర్టికులర్ ఫ్రీక్వెన్సీని రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ. ఇట్ సైడ్ అంతా కూడా ఈ బ్రాకెట్ లో వన్ మినిట్ ఫ్రెండ్స్, యా సో మనకి ఇట్ సైడ్ అంతా కూడా లెస్ దాన్ రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ, ఇట్ సైడ్ అంతా కూడా మోర్ దాన్ రెజనెంట్ ఫ్రీక్వెన్సీ కేసెస్. సో మనకి ఏం చెప్పాం, లెస్ అంటే ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర, రెజనెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర మనకి ప్యారలల్ ఆర్ఎల్సీ సర్క్యూట్ లో కరెంట్ అన్నది మినిమం ఉంటుంది. ఎలా ఉంటుంది, కరెంట్ మినిమం ఉంటుంది. ఓకే, అది అంటే తక్కువలో వేసుకున్నాం. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఒకవేళ లెస్ దెన్ ఫ్రీక్వెన్సీ అయితే ఎలా ఉంటుంది, ఒకవేళ అంటే లెస్ దెన్ రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ అయితే సర్క్యూట్ నేచర్ ఎలా ఉంటుంది, అంటే కరెంట్ తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా కంపేర్ టు రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ, రెజనెన్స్ కండిషన్. అదే మోర్ దాన్ రెజనెంట్ ఫ్రీక్వెన్సీ అయితే ఎలా ఉంటుంది. ఆల్రెడీ నేను ఇక్కడ చెప్పాను కాబట్టి రెజనెన్స్ కండిషన్ లో మీకు చెప్పాను కాబట్టి మీకు ఏం చెప్పాను, మినిమం అని చెప్పాను. సో మీరు రెజనెన్స్ ఫ్రీక్వెన్సీకి తక్కువ ఫ్రీక్వెన్సీస్కి వచ్చినా, రెజనెంట్ ఫ్రీక్వెన్సీస్ నుంచి ఎక్కువ ఫ్రీక్వెన్సీస్కి వెళ్ళినా సరే మీకు కరెంట్ ఎలా ఉంటుందండి, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అదే ఇక్కడ డ్రా చేద్దాం. సో రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ నుంచి ఎక్కడ వెళ్ళినా కరెంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఇలా ఇది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ దగ్గర కరెంట్ అన్నది మినిమం కరెంట్ ఉంటుంది అనమాట. ఇది ఐ రెజనెన్స్ లేదా ఐ మినిమం అని చెప్పి కూడా అనొచ్చు. ఓకే, సో ఇప్పుడు మిమ్మల్ని నేను అడుగుతుంది ఏంటంటే, ఒకవేళ రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ నుంచి తక్కువ ఫ్రీక్వెన్సీస్కి వచ్చాం, అప్పుడు సర్క్యూట్ న్యాచురల్ ఎలా ఉంటుంది. రెజనెన్స్ ఫ్రీక్వెన్సీస్ నుంచి ఎక్కువ ఫ్రీక్వెన్సీస్కి వెళ్ళాం, అప్పుడు సర్క్యూట్ నేచర్ ఏ విధంగా ఉంటుంది. అది ఎలా తెలుస్తుంది, సర్క్యూట్ లో ఫ్లో అయ్యే కరెంట్ బట్టి డిసైడ్ అవుతుంది, నేచర్ ఆఫ్ కరెంట్ బట్టి డిసైడ్ అవుతుంది. వెదర్ సర్క్యూట్ కెపాసిటివ్ సర్క్యూట్ కింద యాక్ట్ చేస్తుందా లేదా సర్క్యూట్ ఇండక్టివ్ సర్క్యూట్ కింద యాక్ట్ చేస్తుందా అని చెప్పేసి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఈ పాయింట్ ఉంది కదా, I ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ ప్లస్ జే ఇంటూ ఐఎల్ మైనస్ ఐసి. ఇప్పుడు ఐఎల్ గ్రేటర్ దాన్ ఐసి అయితే సర్క్యూట్ లో ఫ్లో అవుతున్న కరెంట్, అంటే సర్క్యూట్ లో ఐఎల్ గ్రేటర్ దాన్ ఐసి అయితే ఎలా ఉంటుంది, ఫేజర్ డయాగ్రామ్ కిందకు ఉంటుంది, అంటే సర్క్యూట్ అనేది ఇండక్టివ్ నేచర్. ఒకవేళ ఐసి గ్రేటర్ దాన్
సారీ 1 minute, ఐసి గ్రేటర్ దెన్ ఐఎల్ అయితే సర్క్యూట్ ఫాజర్ డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. సో సర్క్యూట్ అన్నది సర్క్యూట్ లో ఫ్లో అయ్యే కరెంట్ కెపాసిటివ్ నేచర్ లో ఉంటుందని మనం డిస్కస్ చేసాం. సో ఈ ఐసిఐఎల్ అంటే కెపాసిటివ్ కరెంట్, ఇండక్టివ్ కరెంట్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? ఈ రియాక్టెన్సెస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, సో ఆ రియాక్టెన్సెస్ ఏంటి? ఆ రియాక్టెన్స్ ఫార్ములా ఇక్కడ డ్రా చేసాం. అంటే సపోజ్ ఏ రియాక్టెన్స్ తక్కువ ఉంటే ఆ అంటే కెపాసిటివ్ రియాక్టెన్స్ తక్కువ ఉంది అనుకోండి, సో సర్క్యూట్ అనేది కెపాసిటివ్ నేచర్ లో ఎక్కువ ఉంటుంది. ఇండక్టివ్ రియాక్టెన్స్ తక్కువ ఉన్నట్లయితే సర్క్యూట్ లో ఫ్లో అయ్యే కరెంట్ ఇండక్టివ్ నేచర్ గా ఎక్కువ ఉంటుంది. సో ఈ ఫార్ములాస్ ఏంటి? ఇండక్టివ్ రియాక్టెన్స్ ఫార్ములా XL ఈజ్ ఈక్వల్ J ఇంటూ 2πfl, XC ఈజ్ ఈక్వల్ టు 1/J ఇంటూ ωc అది చెప్పుకున్నాం కదా. సో ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాం, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తుంటే XL ఏట్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతా ఉంది. ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తుంటే XC డిక్రీజ్ అవుతూ ఉంది. సో XL ఇంక్రీజ్ అవుతుందంటే కరెంట్ డిక్రీజ్ అవుతుంది. అంటే కరెంట్ డిక్రీజ్ అవుతుందంటే ఇండక్టివ్ కరెంట్ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తే ఇండక్టివ్ కెపాసిటివ్ రియాక్టెన్స్ డిక్రీజ్ అవుతుంది, కెపాసిటివ్ కరెంట్ పెరుగుతూ ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి? ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు సర్క్యూట్ అన్నది కెపాసిటివ్ నేచర్ లో ఉంటుంది, అంటే కెపాసిటివ్ కరెంట్ సర్క్యూట్ లో ఫ్లో అవుతుంది. దాని మీనింగ్ ఏంటి? లీడింగ్ నేచర్ లో ఉంటుంది సర్క్యూట్ ఎప్పుడు ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు. అంటే ఇది రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అనుకుంటే ఈ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ నుంచి ఎలా మనం రైట్ సైడ్ వెళ్ళినట్లయితే సర్క్యూట్ లీడింగ్ ఎలా ఉంటుందంటే లీడింగ్ నేచర్ లో ఉంటుంది. ఇన్ కేస్ దానికి ఆపోజిట్ లో చేస్తే సర్క్యూట్ ఇలా లాగింగ్ నేచర్ లో ఉంటుంది. ఇది చూసుకోవాలి. దీనికి ఇది యూ కర్వ్స్, వి కర్వ్ లో రాసాను, ఇది వి కర్వ్స్ అనమాట. అంటే ప్యారలల్ RLC సర్క్యూట్ లో కరెంట్ అండ్ ఫ్రీక్వెన్సీ మధ్య గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందంటే వి కర్వ్స్. ఇంపిడెన్స్ కి ఫ్రీక్వెన్సీకి ఎలా ఉంటుంది? జస్ట్ ఆపోజిట్, అంతే కదా. కరెంట్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో అక్కడ ఇంపిడెన్స్ మాక్సిమం ఉంటుంది. అంటే ఈ ప్లేస్ లో ఇది ఉంటుంది, దానికి ఆపోజిట్ లో ఇలాగా, అంటే ఇలా ఉంటుంది ఇంపిడెన్స్ ఫ్రీక్వెన్సీ గ్రాఫ్. అంటే ఇలా జస్ట్ ఇంకెందుకు డ్రా చేస్తున్నాను, ఏం లేదండి, సింపుల్ అండి. మనం ఎక్కువ టెన్షన్ పడకూడదు, ఈజీ లెసన్స్ అనమాట ఇవన్నీ. సో రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర మాక్సిమం ఇంపిడెన్స్ ఉంటుంది, అలాగే ఫ్రీక్వెన్సీస్ అటు నుంచి అటు వెళ్ళినా సరే రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ నుంచి ఇంపిడెన్స్ తగ్గుతూ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ మనం ఫ్రీక్వెన్సీ రెడ్యూస్ చేసుకుని వెళ్ళాం అనుకోండి, ఫ్రీక్వెన్సీ రెడ్యూస్ చేసుకుని వెళ్తే ఇక్కడ అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఇంపిడెన్స్ ఏ నేచర్ లో ఉంటుంది? కెపాసిటివ్ నేచర్ లో ఉంటుంది. ఎందుకంటే కెపాసిటివ్ నేచర్ ఉంది, ఎందుకంటే కెపాసిటివ్ రియాక్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ఇండక్టివ్ రియాక్టెన్స్ తక్కువ ఉంటుంది. అందుకే కదా ఇండక్టివ్ రియాక్టెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి లాగింగ్ కరెంట్. ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే అటు సైడ్ ఎలా ఉంటుంది? జెడ్ లాగింగ్ నేచర్, ఇండక్టివ్ నేచర్ లో ఉంటుంది. ఎలా? ఇండక్టివ్ నేచర్, ఇంపిడెన్స్ ఇండక్టివ్ నేచర్, కరెంట్ లీడింగ్ కెపాసిటివ్ నేచర్ అంటే లీడింగ్. అలా ప్యారలల్ RLC సర్క్యూట్ ఈ ప్లేస్ లో కొంచెం కన్ఫ్యూజన్, అంటే కరెంట్ లాగింగ్ నేచర్ ఉన్నప్పుడు ఇంపిడెన్స్ ఏ నేచర్ లో ఉంటుంది? కెపాసిటివ్ నేచర్. కరెంట్ అండ్ అదే లైక్ వాట్ వి కాల్ కరెంట్ లీడింగ్ నేచర్ ఉన్నప్పుడు ఇంపిడెన్స్ అన్నది ఇండక్టివ్ నేచర్ లో ఉంటుంది. ఓకే, సో ఆల్మోస్ట్ మనం డిస్కస్ చేసాం, ఇంకొన్ని టాపిక్స్ మిస్ అయ్యి ఉండొచ్చు. ఓకే, అది కూడా చూద్దాము. 1 minute గైస్. సో ఒకటి చెప్పండి, మనం ఏంటి అప్పుడు రెజొనెన్స్ కండిషన్ లో సర్క్యూట్ లో ఓన్లీ ఏ ఎలిమెంట్ ఉన్నట్లు యాక్ట్ చేస్తుంది? రెసిస్టెన్స్ ఉన్నట్టు యాక్ట్ చేస్తుంది. సో రెసిస్టెన్స్ ఉన్నట్టు యాక్ట్ చేస్తుంది అంటే పవర్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? యూనిటీ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ ఏదైతే ఇచ్చారో నేను అదే అక్కడ డిస్కస్ చేశాను. రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఫ్రీక్వెన్సీ అంటే రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ వర్సెస్ కరెంట్, ఫ్రీక్వెన్సీ వర్సెస్ ఇంపిడెన్స్ అవి డిస్కస్ చేసాం. సో లో ఫ్రీక్వెన్సీస్ దగ్గర ఎలా ఉంటుంది, హై ఫ్రీక్వెన్సీస్ దగ్గర ఎలా ఉంటుంది, కరెంట్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఇంపిడెన్స్ ఎలా ఉంటుంది డిస్కస్ చేసాం. రెజొనెన్స్ కండిషన్ లో పవర్ ఫ్యాక్టర్ సిరీస్ తీసుకున్నా ప్యారలల్ తీసుకున్నా యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఎందుకంటే ఓన్లీ రెసిస్టెన్స్ మాత్రమే అక్కడ యాక్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కొన్ని టర్మ్స్ ఉన్నాయి ఏంటంటే క్యూ ఫ్యాక్టర్ అని, ఓకే, బ్యాండ్ విడ్త్ అని చెప్పేసి ఇలా ఉంటాయి.
సో ఫస్ట్ మనం బ్యాండ్ విడ్త్ గురించి చూద్దాం. బ్యాండ్ విడ్త్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాండ్ విడ్త్ అంటే మనకి ఫస్ట్ థింగ్ మనకి రెజొనెన్స్ అన్నప్పుడు ఏం చేసాము, మనకి ఏ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర అయితే ప్రాపర్ అవుట్పుట్ మనకు వస్తుందో ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీని రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అంటామని చెప్పుకున్నాం. సో ఒక రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ కి మనం తీసుకోవచ్చు. ఒక రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అంటే మనకి ఏ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ మధ్య అవుట్పుట్ మంచిగా వస్తుందో ఆ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ని మనం బ్యాండ్ విడ్త్ అంటాం. సపోజ్ సపోజ్ ఇక్కడ నేను యాక్చువల్లీ ఎలా డ్రా చేశాను, కరెంట్ ని ఫ్రీక్వెన్సీ వర్సెస్ కరెంట్ గ్రాఫ్ ని కొంచెం షార్ప్ వి షేప్ లో డ్రా చేశాను కదా. అలా కాకుండా సపోజ్ నేను ఇలా ఇలా వచ్చి ఇలా ఇలా ఉందనుకోండి. సపోజ్ అంటే ఏంటి, మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ, ఈ పర్టికులర్ రెజొనెన్స్ అంటే ఈ పర్టికులర్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ మధ్య మనకి అవుట్పుట్ బాగా వస్తుంది అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే అవుట్పుట్ బాగా రాదు, అవుట్పుట్ బాగా రాదు. సో ఈ ఫ్రీక్వెన్సీస్ నుంచి ఈ ఫ్రీక్వెన్సీకి మనం ఇటు వెళ్ళినా, ఈ ఫ్రీక్వెన్సీస్కి ఇటు వెళ్ళినా సరే మనకి అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో మీరు అంటే అంటే ఏంటి సార్, సెలెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ దగ్గర మనకు అవుట్పుట్ మంచిగా రావట్లేదు అంటారు. అంటే దాన్ని ఏ ఫిల్టర్ కింద యూజ్ చేసుకోవచ్చు? లో పాస్ ఫిల్టర్స్, అదే బ్యాండ్ పాస్ ఫిల్టర్. అంటే ఇటు సైడ్ ఈ ఫ్రీక్వెన్సీస్ కంటే ఇటు సైడ్ అండ్ ఈ ఫ్రీక్వెన్సీస్ కంటే ఇటువైపు కూడా మనకి అవుట్పుట్ మనం చూడగలుగుతున్నాం. ఈ పర్టికులర్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ లో మనం అవుట్పుట్ అంత మంచిగా చూడలేకపోతున్నాము. సో దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు? సో అంటే ఈ పర్టికులర్ ఫ్రీక్వెన్సీని మనం ఆపుతున్నాం కాబట్టి నేను ఇందాక తప్పు చెప్పాను, బ్యాండ్ పాస్ అని కాదు, బ్యాండ్ స్టాప్ ఫిల్టర్. ఏంటి, బ్యాండ్ స్టాప్ ఫిల్టర్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు, బ్యాండ్ స్టాప్ ఫిల్టర్. ఓకే. సో ఇక్కడ బ్యాండ్ విడ్త్ అంటే ఏం చెప్తారంటే F2 మైనస్ F1. ఇట్లనే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అని కూడా అంటారు. అదే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ లేదా పవర్ ఫ్రీక్వెన్సీస్ అని కూడా మనం చెప్తాము. వాటికంటూ సెపరేట్ గా ఫార్ములాస్ ఉంటాయి అన్నమాట. ఓకే. అండ్ ఇంకా ఇంకొంచెం డెప్త్ వెళ్ళాలి అనుకుంటే కెపాసిటివ్ కరెంట్ ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర మాక్సిమం ఉంటుంది, ఇండక్టివ్ కరెంట్ ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర మాక్సిమం ఉంటుంది. ఇవన్నీ కూడా గేట్ లెవెల్లో మనకి అడిగే క్వశ్చన్స్. మీకు కావాలంటే చెప్పండి, ఇంకో సెపరేట్ క్లాస్ తీసుకొని ఇన్ డీటెయిల్ గా డెరివేషన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇక్కడతో అయిపోయింది. జస్ట్ ఇంకొకటి ఏంటంటే క్యూ ఫ్యాక్టర్, రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ బై బ్యాండ్ విడ్త్. క్యూ ఫ్యాక్టర్ అంటే నథింగ్ బట్ సెలెక్టివిటీ అనమాట. సో జనరల్గా ఏం చెప్తారంటే క్యూ ఫ్యాక్టర్ ఎంత తక్కువ ఉంటే మనం అంత తక్కువగా మనకి ఏంటంటారు, మనం అదే మనకి మంచి అంటే అంత అంత ట్యూనింగ్ మంచిగా ట్యూన్ చేసుకోవచ్చు అంటారు. అది యాక్చువల్లీ సిరీస్ కేసులోని. బట్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ప్యారలల్ అనాలిసిస్ రెజొనెన్స్ సర్క్యూట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే క్యూ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండాలి, ఎక్కువ ఉండాలి. అంటే బ్యాండ్ విడ్త్ అనేది తక్కువ. అంటే నేను ఏం చెప్తున్నానంటే బ్యాండ్ విడ్త్ తక్కువ ఉంది అనుకోండి, అంటే ఈ సెపరేట్ పర్టికులర్ ఈ పర్టికులర్ ఫ్రీక్వెన్సీస్ మాత్రమే అలా చేసింది అంటే బ్యాండ్ విడ్త్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు క్యూ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. అంటే ఈ రిమైనింగ్ ఇది ఎంత తక్కువ ఉంటే మనకి రిమైనింగ్ అన్ని ఫ్రీక్వెన్సీస్ నుంచి ఎక్కువ తీసుకోవచ్చు. ఓకే. అది ఈ క్యూ ఫ్యాక్టర్ అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, that's all for today. So we have discussed in detail about the parallel RLC circuit resonance case, and I have mentioned everything here in this slide. You can go and check it out. So నేను ఇది కంపేర్ చేయలేదు, నేను కంపేర్ చేస్తాను ప్రాపర్ గా నెక్స్ట్ క్లాస్ లోని. మొత్తం అన్ని ఆర్ఎల్సి అన్ని పెట్టుకొని అన్ని సైడ్ బై సైడ్ పెట్టేసి నేను కంపేర్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. అందు గురించి ఈ క్లాస్ లో చెప్పట్లేదు. సో మనకి ఈ ఎక్కడ ఉంటాయండి ఈ ప్యారలల్, మనకి ఎక్కడ యూజ్ అవుతాయి? ట్యూన్డ్ రేడియో సర్క్యూట్స్ లోని, లేదా ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ సర్క్యూట్స్ లో, ఆసిలేటెడ్ లేదా ట్యాంక్ సర్క్యూట్స్ లో, ఇంపిడెన్స్ మ్యాచింగ్ అప్లికేషన్స్ లో మనకి ఈ ప్యారలల్ రెజొనెన్స్ అప్లికేషన్ హెల్ప్ అవుతుంది. ఇదేంటి యాక్చువల్లీ మనకి ఇన్ కేస్ ఆఫ్ ఇది కరెంట్ అన్నట్లయితే రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ కరెంట్ ఎలా ఉందండి, మాక్సిమం ఉంది.
ఇది ఎయిట్ అవుతుంది అప్పుడు సిరీస్కి అవుతుంది. సో ఇక్కడ ఇది తప్పు ఇచ్చాడు. ఇది దేనికి అవుతుంది? ఇది ఇంపిడెన్స్ ఇంపిడెన్స్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అయితే ఇది కరెక్ట్ అనమాట. ఆల్రెడీ మనం ఎందుకు చూడండి, ఇదే కదా ఇంపిడెన్స్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ గ్రాఫ్. దట్స్ రైట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. టెలిగ్రామ్ ఛానల్ పేరు ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.